ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గిరిజనులంతా ఏకమై హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అయిన వెల్చల్ రాజేందర్ రావుకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో వెల్చల్ రాజేందర్ రావు గారి వెంట మరియు మన హుస్నాబాద్ ప్రాంత గిరిజన ప్రభంజనాన్ని చూపెట్టి మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మన హుస్నాబాద్ నియోజకవర్గ గిరిజన నాయకులం అందరం ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరం వెలిచాల రాజేంద్రరావు గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు మేము ప్రతిజ్ఞ చేస్తూ పొన్నం ప్రభాకర్ గారి మంత్రి గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో గిరిజనులు అందరం ఏకతాటి మీద ప్రతి ఇల్లు గ్రామాన తిరిగి ఓట్లు సేకరించి వాళ్లకు మోటివేషన్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము సంతోషంగా ఈరోజు ధన్యవాదాలు. మేము ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మా యొక్క అభ్యర్థి అయిన వెల్చాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతోటి గెలిపిద్దామని అందరం కూర్చొని నిర్ణయించుకున్నాం. అదే ఈ నినాదాన్ని మేము తండాల వారీగా అందరినీ ప్రచారం చేసుకుంటూ అందరినీ మేలుకొల్పుతూ అందరినీ ఏదైతే ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినామో అదేవిధంగా వెల్చాల రాజేంద్రరావును గెలిపించుకుంటామని దీంతో ముగిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గిరిజనులంతా ఏకమై హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అయిన వెల్చల్ రాజేందర్ రావుకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో వెల్చల్ రాజేందర్ రావు గారి వెంట మరియు మన హుస్నాబాద్ ప్రాంత గిరిజన ప్రభంజనాన్ని చూపెట్టి మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మన హుస్నాబాద్ నియోజకవర్గ గిరిజన నాయకులం అందరం ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరం వెలిచాల రాజేంద్రరావు గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు మేము ప్రతిజ్ఞ చేస్తూ పొన్నం ప్రభాకర్ గారి మంత్రి గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో గిరిజనులు అందరం ఏకతాటి మీద ప్రతి ఇల్లు గ్రామాన తిరిగి ఓట్లు సేకరించి వాళ్లకు మోటివేషన్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము సంతోషంగా ఈరోజు ధన్యవాదాలు. మేము ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మా యొక్క అభ్యర్థి అయిన వెల్చాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతోటి గెలిపిద్దామని అందరం కూర్చొని నిర్ణయించుకున్నాం. అదే ఈ నినాదాన్ని మేము తండాల వారీగా అందరినీ ప్రచారం చేసుకుంటూ అందరినీ మేలుకొల్పుతూ అందరినీ ఏదైతే ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినామో అదేవిధంగా వెల్చాల రాజేంద్రరావును గెలిపించుకుంటామని దీంతో ముగిస్తున్నారు.